హలో అండి. నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ టు రాధా ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు గమనించగలరు నేను నేమ్ అనేది మార్చాను. మార్నింగే పనులన్నీ చేస్తున్నాను. టిఫిన్ ఏస్తున్నాను. ఇద్దరు పిల్లలకి దోసలు వేసి పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ కడగలేదు. రాత్రి కడిగిన గిన్నెలు అలాగే ఉంచేశాను. మీకు తెలుసు కదా మేము అపార్ట్మెంట్‌లో ఉంటున్నాం వాటర్ ప్రాబ్లమ్ అని. ఒక్కోసారి నైట్ తినేసిన తర్వాత వాటర్ అయిపోతున్నాయి. ఆ గిన్నెలు కడగడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. మా హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించాలి. పిల్లలిద్దరిని పంపించేయాలి కాబట్టి ముగ్గురికి దోసలేసి పెట్టేశాను. రాత్రి చట్నీ ఉంటే ఆ చట్నీ ప్లస్ ప్రియా పచ్చడి కూడా ఉంది కదా! రెండిటిని కలిపేసి ఇచ్చేసాననమాట. ఇంకా దొండకాయి, టమాటా పచ్చడి చెయ్యాలి. గుడ్లు పులుసు చేయాలి. ఇంకా రైస్ పెట్టుకోవాలి. బంగాళదుంప కర్రీ చేయాలి. బంగాళదుంప కర్రీ టైం ఉంటే చేస్తాను. లేదంటే లేదండి. ఈలోపు వీళ్ళకి టిఫిన్ ఏసి పంపించేస్తున్నాను. వాళ్ళిద్దరూ టీవీ చూస్తూ టిఫిన్ తింటున్నారు పిల్లలిద్దరూ. మా హస్బెండ్ రెడీ అవుతున్నారనమాట. ఈలోపు మనం ఆడవాళ్ళకి తెలిసిందే కదా! సగం ఇల్లు ఊడ్చేసి, సగం పనులు చేసేసి ఇయన్నీ చేసుకుంటా ఉంటాం. మార్నింగ్ 5:30కి స్నానం చేయాలి. వంట అయితే అయిపోయిందండి. నేను మీకు చూపిస్తాను. ఇంకో క్యారేజెస్ కట్టేస్తున్నాను అనమాట. ఇంకా చట్నీ చేయాలి. ఓకేనా? మీకు నేను చూపిస్తాను. వెనక నుంచి చూపిస్తాను. ఓకే. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి అసలే వర్షం పడుతోంది. బయట బట్టలు కూడా కొన్ని తీసేసాను. లోపల పెట్టేశాను. వెళ్ళిపోవాలి డ్యూటీకి. థ్యాంక్ యూ. నిన్న టమాటా పుదీనా చట్నీ చేశాను. ఇప్పుడేమో బెండకాయ పాడైపోతున్నాయి అని టమాటా బెండకాయ చేద్దాం అనుకున్నాను. బట్ టమాటాలు ఎందుకులే అన్నట్టు ఉట్టి దొండకాయ చేస్తున్నాను. బెండకాయ కాదు, సారీ. ఇంకా నేను క్యారేజ్ కట్టేస్తున్నాను. గుడ్డు పులుసు చేసేసాను. రైస్ పెట్టేశాను. పెరుగు పెట్టుకున్నాను. స్నాక్స్ కింద డేట్స్ పెట్టాను. యాపిల్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా బాక్సెస్ నేను కట్టేసుకున్నాను. ఇంకా ఒలిగిపోతాయి కదా బ్యాగ్లో, అందుకనే చాలా సేఫ్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకొచ్చేసి ఇక్కడ మీకు నేను అన్నీ రెడీ చేసినవి చూపిస్తున్నాను. ఇంకా చట్నీ చేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. నేను క్యారీస్ కట్టేసుకోవాలి. అన్నీ నీట్గా చేసేసాను. ఇక నాకు కర్రీ చేయడం కుదరలేదండి. నైట్ మా వారితో వండిచ్చేస్తాను నేను వచ్చేసరికి 8:30 అలా అయిపోతుంది కదా. ఇంతేనండి. మొత్తం అంతా సదిరేసాను. అంతా అయిపోయింది. ఇంకొక కర్రీ మిగిలిపోయింది. ఇంకా తప్పదు, వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది కాబట్టి. ఇంకా ఆటోలో వెళ్ళిపోతాను. 2 ఆటోస్ మారాలి కదా నేను డైలీ. అంతే. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.